రానే రావట్లేదు, ఎక్కడుండో మా ఆయన ఇంత మట్టుకు రాలేదు. చూద్దాం, ఎదురు చూద్దాం. ఇప్పుడే వచ్చేసిండు, ఇప్పుడే వస్తాడు. ఏంది ఇప్పుడే వస్తానువా? లంచ్కి వస్తానండి ఇప్పుడే. గేట్ వేసి తిన్నా. మా పప్పు చారు. పప్పుచారు చేశాను. మరి వీడియోలు తీస్తేనే కదా, మనం వీడియోలు తీస్తేనే మనకి కొద్దిగా టైమింగ్ పెరిగిద్ది, జనాలు చూస్తారు కదా. ఇదే పనికి వెళ్ళేసి వచ్చిందండి. ఒకటే నీళ్ళు బారిపోతున్నావు. వచ్చాక మరి తెచ్చుకుందా కాళ్ళకి. టవల్ వచ్చుగా, దీని పెడుతుంది నా టీషర్ట్ పెట్టి. టవల్ ఇచ్చానా మరి? వదిలే, అయిపోయింది, చూసుకోవడం అవుతుంది. ఏం కూర ఉన్నావు? పప్పు చారు. ఇంకైతే పచ్చడి చేసిన అన్నావు ఇందాక. టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేసా. తిన్నావా? నా మీద మళ్ళీ అది కూడా ప్రయోగం. ఫస్ట్ అన్ని నీ మీదే ప్రయోగాలు చేస్తా, తర్వాత తింటా నేను. ఏం పాపం చేసి నువ్వు? ఏం పాపం చేసి? నువ్వేతేనే కదా నీకు అన్ని ఇబ్బందిగా అనిపించినా కానీ భరాయించేది. నేను కూడా భరాయించుతా, నువ్వు చేసినప్పుడు నేను తింటా. పెడతాను. పచ్చడి ఏంది, పప్పు చారు కూడా చేసిన అని చెప్పాగా ఇప్పుడే. అన్నం పెట్టమని చెప్పిండు, వెళ్ళి అన్నం పెట్టేద్దామండి. కిచెన్ రూమ్లోకి వెళ్దాం ఇప్పుడు. అన్నం పెట్టానండి, ఇలా కొంచెమే ఉంది. ఇక అయితే పనికి వెళ్ళి వచ్చిందిగా అన్నం తినాలి. నాకు లేకపోతే లే కానీ మా ఆయన అన్నం తినాలి కదా, అందుకే పెడుతున్నాను. మనం తినకపోయినా ఏం కాదండి, కష్టపడి వస్తారు, వాళ్ళకి అన్నం పెట్టాలండి. ఫస్ట్ చట్నీ వేస్తున్నాను, చట్నీ నచ్చితే తింటాడు, లేకపోతే మళ్ళీ సాంబార్ కూడా వేస్తానండి. నేను తర్వాత తింటాలే, నువ్వు తిని ఇప్పుడు తర్వాత తింటాలే. నేను వద్దులే, తర్వాత తింటాలే. సాంబార్ తీసుకొస్తాను. సాంబార్ కావాలంట, సాంబార్ తీసుకుని వద్దాం. సాంబార్ తీసుకొచ్చాను, వేసుకో.
వాటర్ తీసుకొస్తా, వాటర్ తీసుకురావాలి. బాగున్నాయా? సాంబార్ బాగుందా? పచ్చడి ఎలా ఉంది? బాగుందా? నువ్వు పెట్టుకోను, నేను తింటాలే, నువ్వు తిను. వద్దులే వద్దులే అంటే నువ్వు తినలే. అన్నం పెట్టుకొచ్చుకోమ్మా. వద్దులే ఇప్పుడు నాకు, నువ్వు తిను ఫస్ట్. వద్దులే, తర్వాత తింటలే నేను. వద్దులే ఇప్పుడు వద్దులే. వద్దులే వద్దంటే వినవేంది? వద్దన్నగా. నిన్ను తినమని చెప్పిన, మళ్ళీ నువ్వు వద్దని చెప్పినగా. వద్దులే. అన్నం లేదా? అన్నం కొంచెం ఉంది, నీకు కావాలని ఉంచిన. నువ్వు ఫస్ట్ పనికి పోయి వచ్చిన, నువ్వు తింటే నేను తర్వాత వండుకుంటాలే. వద్దులే నాన్న, మళ్ళీ నీకు ఆకలి అయింది. వద్దులే, నువ్వు తిను ఫస్ట్, నువ్వు తిన్న తర్వాత. వద్దులే, నువ్వు తిను ఫస్ట్, నువ్వు తిన్న తర్వాత నేను ఇంట్లో కానీ ఎంతసేపు అయితే. వద్దులే. రామన్నం పెడతా. అన్నం వండుకోవచ్చు కదా. ఏం బియ్యం అయిపోయినాయి? ఆ బియ్యం కొన్నే ఉన్నాయని నేను ఇక మట్టికే వండిన. మళ్ళీ తర్వాత ఎందుకు నువ్వు పనికి వెళ్ళినావు, ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే ఇక తర్వాత దేవచ్చులే అన్నట్లు ఆగిన. చెప్పలేదు నీకు. ఎందుకమ్మా, ఎందుకంటే నాకు ఎట్లా ఇబ్బంది? ఇప్పుడు ఇట్లా అన్నం నేను తిన్నా, నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. నువ్వు తినకుండా నేను నాకు ఎంత ఇబ్బంది అనిపించి చెప్పు. నువ్వు ఎట్లా పని చేస్తున్నావు కదా, నేను బయట పని పెడుతున్నా కరెక్టే. మరి నా కడిపే చూస్తే మరి నీ కడిపోయా చెప్పు. ఏం కాదు నాన్న, ఏం కాదు. నువ్వు తినాలి మంచిగా కడుపు నిండా. నువ్వు ఇంట్లో మా అందరినీ చూస్తావు. తినవే అన్నం, తినవే అమ్మాయి, వద్దులే నాకు వద్దు. తినవే అన్నం తిని నాకు ప్లేట్ అన్న వండుకుంటలే కానీ నువ్వు తినేసే ఇప్పుడు. తినవే. వద్దులే. తినేం కాదు. వద్దులే, బియ్యం ఉన్నాయి, నేను వండుకొని తింటలే తర్వాత. నీ అమ్మకు తినవే, ఒక 2 ముద్దలు తినవే అమ్మాయి. తినవే ఇవ్వట్టు 2 ముద్దలు నేను పెడతా ఉంటాను. 2 ముద్దలు నీకు. నువ్వు అట్టంటే బాధ అనిపించింది అమ్మాయి నాకు. లేదు అది కరెక్ట్ కాదు. నాకు అట్లా నాకు బాధ అనిపించింది. నా కడుపు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఏం చేద్దాం, పరిస్థితి అన్నం కొంచెం ఉంది. ఈ అమ్మాయి నాకు పెట్టింది, నా అమ్మాయి తినకుండా అన్నం. బాధ అనిపించింది. అందుకని ఉన్న దాంట్లో ఇద్దరు చెరు కొంచెం తిందామని అనుకుని ఈ అమ్మాయికి కూడా పెట్టడం జరుగుతుంది. చాలా బాధ అనిపించింది. చెప్పలేదు బియ్యం అయిపోయింది, నాకు డబ్బులు ఇవ్వనుకొని చెప్పలేదు అమ్మాయి. ఏదైనా కష్టమైన సుఖమైన ఇద్దరం పంచుకోవాలమ్మా. నా కడుపు చూడటం కాదు, నీ కడుపు నేను కూడా చూడాలి. ఏమో నీకు ఇబ్బంది పెట్టడం నేను ఎందుకని నేను ఆగిన. అట్లా కరెక్ట్గా తిని ఉన్నదాంట్లో సరే కొంచెం తింటే అయిపోద్ది. అట్లే కానీ ఏం కాదు. హ్యాపీ. తను కొంచెం తిందా, నేను కొంచెం తిన్నా, సరిపోయింది. కాకపోతే దానికంటే కొంచెం ఎక్కువ నేనే తిన్నా. ఏం కాదు, బాగుంది. అది కూడా తింటే కొంచెం హ్యాపీగా ఉంటుంది నాకు కూడా. లేదు మేము ఎక్కడ అంటే చూడపోతే మట్టికి మస్తు అది తెలియపోయేది. అది సాయంత్రం అది కూడా తింటాం. మళ్ళీ సాయంత్రం బియ్యం మనకు వచ్చినప్పుడు అప్పుడు ఉండిద్ది. అప్పుడు ఇద్దరం కలిసి తినాల్సి వచ్చేది. ఇప్పుడు మొత్తం పస్తు ఉండేది.
అదే కొంచెం బాధ అనిపించింది. ఎందుకు డౌట్ వచ్చింది అప్పటికే. ఎందుకంటే రోజు నాతోనే కూర్చొని అన్నం తినేది, అది ఈరోజు అన్నం తినట్లేదు, నాకు వరకు అన్నం పెట్టుకొచ్చిందంటే అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏంది అన్నం తినట్లేదు అని. అందుకే వెళ్ళి చూడాల్సి వచ్చింది. చూసేవరకు అన్నం తప్పాల అన్నం లేదు, అప్పుడే డౌట్ వచ్చి ఇక బట్ బాగా కూడా దూకినాయి సెన్సిటివ్ బాగా. ఓకేనా, ఏమో కొత్తగా అయితే ఛానల్ పెట్టింది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ చెప్పు అందరికి. హాయ్ అండి, థ్యాంక్ యూ. మీరందరూ నా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టింది ప్రభా రూతు 186 అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టింది. ఏదో కొంచెం మేము కూడా అందరిలాగానే వీడియో చేద్దాం అనుకున్నాం, చేస్తాను. ఒకవేళ తప్పులుంటే ఏమనుకోద్దు, చెప్పండి, సరి చేసుకుంటాం. ఓకేనా, బాయ్.